విశాఖ రిషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవనాలు దేనికోసం ఉపయోగించబోతున్నారు? గతంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం వాటిని నిర్మించినట్టుగా చెబుతోన్న నేపథ్యంలో చంద్రబాబు సర్కారు కూడా అదే అవసరాలకు వాటిని వినియోగించుకోనుందా అనే ప్రశ్నకు నో అనే ఆన్సరే వినిపిస్తోంది. ఇప్పటికే అవి అత్యంత విలాసవంతమైన భవనాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని ప్రభుత్వ కార్యాలయాలు, క్యాంప్ ఆఫీసులకు వినియోగిస్తే ప్రజల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే విశాఖ ఐటీ పార్క్ అసోసియేషన్, విశాఖ డెవలప్మెంట్ కౌన్సిల్ కొన్ని ప్రతిపాదనలు చేస్తోంది. రిషికొండపై ఉన్న ఆ 7 భవనాల్లో టూరిజం, సినిమా, వీసా ఆఫీస్, ఐటీ, మనతో ట్రేడ్ సంబంధాలున్న దేశాల డిప్యూటీ హై కమిషనర్ల ఆఫీసులు ఇలాంటివి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనిపై విశాఖ నుంచి మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తోన్న గ్రౌండ్ రిపోర్ట్ను చూద్దాం. రిషికొండలో మాజీ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కోసం అంటూ టూరిజం నిర్మించిన భవనాల ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఒకసారి మనం ఆ ప్రాంతాన్ని ఇంకా చూడవచ్చు. ఇప్పటికీ పోలీస్ సెక్యూరిటీ మధ్య ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ ఈ ప్రాంతం గుండానే ఇక్కడ మనకి ఆ వైట్గా కనిపించే ప్రాంతం హెలిప్యాడ్ ఇది. ఇక్కడి నుంచి ఈ బ్లాక్ టాప్ రోడ్ ఏదైతే ఉందో ఈ రహదారి మార్గంగా పైకి వెళ్ళి కొండపైన ఇక్కడ మనకు కనిపిస్తున్న కుడి చేతి వైపు కనిపిస్తున్న రహదారి మార్గం గుండా ఇక్కడ ఉన్న 7 భవనాలని అక్కడ నిర్మించడం జరిగింది. సో ఆ 7 భవనాలని ఇప్పుడు ఏం చేస్తారన్న దాని మీద పెద్ద ఎత్తున డిస్కషన్ అవుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఎట్లాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక డిస్కషన్ అయితే పెద్ద ఎత్తున నడుస్తున్న నేపథ్యంలో కొన్ని సజెషన్స్ వస్తున్నాయి. ఆ సజెషన్స్ ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. విశాఖలోని రిషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవనాల వ్యవహారంపై రాష్ట్రమంతటా విస్తృత చర్చ జరుగుతోంది. అవి రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా కూడా మారాయి. 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, అంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఏముంది అంటూ గత జగన్ సర్కార్పై చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేసింది. అయితే ఈ రిషికొండ భవనాల నుంచి రెవెన్యూ జనరేట్ చేయడానికి ఉన్న అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏవైనా స్టార్ హోటల్స్కి వాటిని అప్పచెబితే వాటికి వినియోగించిన మొత్తాన్ని తిరిగి రాబట్టవచ్చు. తద్వారా ప్రభుత్వ సొమ్మును ఆదా చేసినట్టు, ప్రజలకు ఒక సంకేతాన్ని కూడా ఇవ్వచ్చని ఏపీ సర్కార్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే రిషికొండ నిర్మాణాలను ఏం చేయాలి అనే దానిపై విశాఖలోని ఐటీ పార్క్ అసోసియేషన్, వైజాగ్ డెవలప్మెంట్ కౌన్సిల్ కొన్ని ప్రతిపాదనలు చేస్తోంది. రిషికొండపై ఉన్న 7 భవనాలకు 7 ప్రతిపాదనలను ముందుకు తెస్తోంది ఐటీ పార్క్ అసోసియేషన్. విశాఖలో వీసా ఫెసిలిటేషన్ సర్వీసెస్ కోసం ఒక భవనాన్ని ఉపయోగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. ఇక అంతర్జాతీయ కాన్సులేట్లు, ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్ కోసం 2 భవనాలను కేటాయించాలని కోరుతోంది. అలాగే సింగపూర్, యుఏఈ, యుఎస్, ఫ్రాన్స్ లాంటి దేశాలకు డిప్యూటీ హై కమిషనర్ ఆఫీసులకు భవనాలను కేటాయించాలంటోంది ఐటీ పార్క్ అసోసియేషన్. ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ప్రమోషన్ కోసం ఇంకో కార్యాలయాన్ని కేటాయించాలనుకుంటోంది. ఇక టూరిజం సెంటర్ కోసం ఒక భవనాన్ని కేటాయించి దానిలో పర్యాటకానికి సంబంధించిన వీడియోలు, పుస్తకాలు అందుబాటులో ఉంచాలంటున్నారు. దాన్ని యాత్రికుల కేంద్రంగా మార్చి రాష్ట్రంలో అన్ని పర్యాటక ప్రదేశాలకు ఒకే చోట బుకింగ్, రిజర్వేషన్ అందుబాటులోకి తేవాలంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్స్ కోసం ఒక భవనంలో కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేయాలి. అలాగే సినీ పరిశ్రమ ప్రమోషన్ కోసం ఇంకొక భవనాన్ని కేటాయించాలి అంటున్నారు. ఇలా కేటాయింపులు చేస్తే బ్రాండ్ వైజాగ్కి మరింత విలువ పెరుగుతుంది అంటున్నారు వాళ్ళు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంటే పేద రాష్ట్రమని, ఇక్కడ పరిస్థితులు సానుకూలంగా లేవని నెగిటివ్ ప్రచారం జరిగిన నేపథ్యంలో ఏపీ గొప్పతనాన్ని చాటే విధంగా ఇక్కడి నుంచే ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించేలాగా చూడాలి అంటున్నారు నిపుణులు. దీనివల్ల ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారికి ఒక పాజిటివ్ మెసేజ్ని పంపించినట్టు ఉంటుందని ఐటీ పార్క్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నరేష్ కుమార్ చెప్తున్నారు. ఫెసిలిటేషన్ సెంటర్ కింద ఒకటి, అంటే ఎక్కడ ఏ గుడికి వెళ్ళాలన్నా అక్కడ బుకింగ్స్ కానీ ఆ లొకేషన్ గురించి తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ టూరిజం గురించి తెలుసుకోవాలంటే ఆ బిల్డింగ్కి వెళ్తే మొత్తం ఒక హాల్లో పెట్టి ఎన్ని బ్యూటిఫుల్గా మనకు చూపించి పర్యాటక రంగం మొత్తం ఏముందని వీ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు హోల్ పబ్లిక్. దే కెన్ కమ్ అండ్ వాచ్, దే కెన్ పే మనీ ఫర్ ఇట్ ఆల్సో. ఇంకో మిగతా 2-3 బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ అది ఒకటేమో వీసా ఫెసిలిటేషన్ సర్వీసెస్, విఎఫ్ఎస్ అని. ఇండియా నుంచి ఫారిన్ కంట్రీ యూఎస్ వెళ్ళాలంటే మన వీసా 10 సంవత్సరాలు అయిపోతే మనం మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళక్కర్లేదండి. జస్ట్ ఫింగర్ ప్రింట్ చేసేసి డ్రాప్ బాక్స్లో ఇస్తే అది హైదరాబాద్ కానీ చెన్నై కానీ వెళ్ళాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి వీసా ఫెసిలిటేషన్ సర్వీస్ లేదు. దట్స్ అది వీసా ఫెసిలిటేషన్ బిల్డింగ్ కింద ఒకటి ఇస్తే ఏ దేశానికి వెళ్ళినా పర్మనెంట్గా వెళ్ళక్కలేకపోతే జస్ట్ డ్రాప్ బాక్స్ అండ్ ఫింగర్ ప్రింటింగ్కి వీసా ఫెసిలిటేషన్ సర్వీసెస్ కింద వీ కెన్ యూజ్ ది 1 బిల్డింగ్ అని.
టూరిజం, వీసా ఫెసిలిటేషన్ సెంటర్లతో పాటు ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్లను అభివృద్ధి చేయడానికి రిషికొండ నిర్మాణాలు బాగా ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. స్నేహపూర్వక దేశాలకు ఈ సెంటర్లను కేటాయిస్తే బ్రాండ్ వైజాగ్కి ఇంటర్నేషనల్ లెవెల్లో పేరొస్తుందంటున్నారు వాళ్ళు. ఇంకొక 2 బిల్డింగ్స్ సింగపూర్ కానీ, దుబాయ్ కానీ, మలేషియా కానీ ఏ కంట్రీకి అయితే మనం ట్రేడ్ ఎక్కువ ఉందో ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్ కానీ కన్సులేట్స్, డిప్యూటీ హై కమిషనర్ ఢిల్లీలో ఉంటారండి. మిగతా డిప్యూటీ కమిషనర్ ఇప్పుడు హైదరాబాద్లోని, బెంగళూరులో కదా. ఆ డిప్యూటీ కన్సులేట్స్ ఒక 2 దేశాలకి ఇక్కడ పెడితే ఇంటర్నేషనల్ ఫ్లాగ్స్ ఎగురుతాయి. ఇది విశాఖపట్నానికి వాళ్ళు కూడా మన విశాఖపట్నం నుంచి గొప్పగా ఆ దేశంలో ఇంత బ్యూటిఫుల్ హై కమిషనర్, హై కన్సులేట్ స్లాట్స్ ఇండియాలో ఎక్కడ ఉండదు. ఢిల్లీలో పొల్యూషన్ మధ్యలో ఉంటారు. ఇక్కడ ముందు సింగపూర్ అవనివ్వండి, యూఎస్ అవనివ్వండి, యూకే కానీ ఒక 2 హై కమిషనర్స్, డిప్యూటీ హై కమిషనర్ అక్కడ ఉంటాడు కాబట్టి డిప్యూటీ హై కమిషనర్ ఇచ్చి ఈ వీసా ఫెసిలిటేషన్ ఇస్తే మన దేశం ఇన్వెస్ట్మెంట్స్ గురించి, మన దేశం గురించి గొప్పగా ఇతర దేశాల్లో మాట్లాడుకునే అవకాశం వస్తుంది. ఈ టూరిజం ప్రమోషను, టూరిజం ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చినోడు ఇది చూసి ఇంత బ్యూటిఫుల్ సిటీ ఇది అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ పెడతాక రావచ్చు, ఐటీలో కానీ, టూరిజంలో కానీ. వాస్తవానికి రిషికొండతో పాటు పరిసర ప్రాంతాలు ఐటీ సంబంధిత అభివృద్ధి జరుగుతోన్న ప్రాంతం కిందకు వస్తాయి. రిషికొండ హిల్ 1 and 2, గీతం యూనివర్సిటీ, రాడిసన్ బ్లూ లాంటి స్టార్ హోటళ్లు రిషికొండ ప్రాంతంలో ఉన్నందున ఈ భవనాల సముదాయం ఐటీ అభివృద్ధికి మరింత తోడ్పడుతుందన్న ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది. ఇక్కడ కీలకమైన సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రజాధనాన్ని ఆదా చేయొచ్చు అంటున్నారు. ఇక దీనివల్ల ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుందన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. రిషికొండ భవనాల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్ సెంటర్లను ఏర్పాటు చేస్తే బాగుంటుందని మరికొందరు సూచిస్తున్నారు. రిషికొండలో నిర్మించిన భవనాల వినియోగం కోసం ఐటీ పార్క్ అసోసియేషన్ అలాగే వైజాగ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇస్తున్న సజెషన్స్ ప్రకారం 7 భవనాల్లో ప్రధానంగా టూరిజం డెవలప్మెంట్కి అలాగే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్కి వాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇదంతా ఐటీ జోనర్ కాబట్టి ఈ ప్రాంతంలో సమీపంలో ఐటీ హిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఐటీకి సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ కార్యాలయాలను ఉపయోగించుకుంటే బాగుంటుందన్న సలహాలు వస్తున్నాయి. అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఈ భవనాల్లో ఒక భవనాన్ని వాడుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తుకి బాగుంటుంది. వాటికి సంబంధించిన అద్భుతమైన అవకాశాలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, రాష్ట్రానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందన్న ఉద్దేశాన్ని వైజాగ్ వాసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసాద్తో ఈశ్వర్, TV9 వైజాగ్ ఐటీ హిల్స్ నుంచి.